రాష్ట్ర విభజనకు తీసుకున్న కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత 72 గంటల పాటు బంద్ చేపట్టాలని పిలుపు మేరకు విశాఖలోని ఇసుక తోట వద్ద మానవహారంగా ఏర్పడి వైఎస్ఆర్ శ్రేణులు పూర్తి స్థాయిలో బంద్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య కేంద్రాలు అన్ని మూతపడ్డాయి. అలాగే రోడ్లపైన వాహనాలను ఆపివేసి బంద్ను పాటిస్తున్నారు. అయితే మనతో పాటు జిల్లా కన్వీనర్ వంశీకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు మీ అధినేత పిలుపు మేరకు మీరు ఇక్కడ బంద్ పాటిస్తున్నారు. బంద్ విశాఖలో ఏ విధంగా కొనసాగుతుంది? మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు సీమాంధ్ర ప్రాంతంలో సంపూర్ణ బంద్ పాటిస్తా ఉన్నాం. విశాఖపట్నంలో స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలుగా స్కూల్స్ అన్ని కూడా మూసివేశారు. ఎవరైనా మూసివేయకుండా ఉంటే ఖచ్చితంగా మూసివేయాలి. 72 గంటల బంద్, సంపూర్ణ బంద్ పాటించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలా లేకపోతే మేము బలవంతంగా సరే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితులు కూడా మూసేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. లేకపోతే మేమే వచ్చి బలవంతం కూడా మూసేసే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రంలో తగలబడిపోతున్నా కూడా కనీసం పట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టి ఈ చంద్రబాబు నాయుడు నాటకం ఆడుతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా చేయాల్సినటువంటి కేబినెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రజలందరూ రోడ్ల మీద ఉండి వాళ్ళ కష్టాలు పడుతూ ఉంటే కనీసం పట్టుకోకుండా ఏదో అగ్గి మీద ఏదో పెట్రోల్ పోసినట్టుగా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ నిరంకుశత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలందరూ బాధపడుతున్నారు. రేపు 19వ తారీఖున జగన్ బాంబులాగా ఈ రోజు అక్కడ పెట్టబోతున్నారని భయపడి కంగారు పడిపోయి రేపు 19వ తారీఖు హైదరాబాద్ జరిగే అక్కడ మీటింగ్ భయపడి ఈ రోజు అప్పటికప్పుడు కేంద్ర కేబినెట్ నోటు పెట్టడం జరిగింది. ఇలాంటి చర్యలు అనుకోవాలి. నేను మీరు చూసాను సీఎం రమేష్ చంద్రబాబు ఇంటికెళ్ళు ఇవన్నీ కూడా 19వ తారీఖు జరిగే మీటింగ్ భయపడి చేస్తున్న కార్యక్రమాలు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడి చంద్రబాబు నాయుడు, లేకపోతే మీకు చెప్పులను కూడా వేస్తారు ఈ రాష్ట్ర ప్రజలను తెలియజేస్తున్నా. సార్, రాబోయే కాలంలో ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తారా? అంటే 3 రోజుల పాటు బంద్ పాటిస్తున్న సమయం ఆసనం ఇప్పుడు చూస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా ఈ బంద్ను తీవ్రతరం చేస్తాం. 72 గంటలు సంపూర్ణంగా బంద్ పాటించాలని చెప్పి విశాఖపట్నం ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా కేంద్రం దిగిరాపోతే అత్యవసర సర్వీసులు అయినటువంటి పెట్రోల్ బంకులు కానీ, మెడికల్ షాపులు అన్నింటి కూడా మూయించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బంద్ అందరూ పాటించండి. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ పోరాటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చూస్తున్నాం మనం ఇప్పటికే శాంతియుతంగా ఏదైతే బంద్ పిలుపునిచ్చారో అది పాటిస్తే పర్వాలేదు. లేని పక్షంలో అత్యవసర సర్వీసులను కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, అలాగే బంద్ పూర్తి సంపూర్ణంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. ప్రతి చోట వాణిజ్య కేంద్రాలు, అలాగే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లకు అడ్డంగా ఆటోలను కూడా తిరగకుండా వీళ్ళందరూ కట్టడి చేస్తున్నారు.